అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షత మేరకు గత 3 రోజులుగా ధర్నాలో పాల్గొంటున్నాము. నిన్న మొన్న మండలాల్లో స్ట్రైక్ చేసినాము. ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం దగ్గర చేస్తున్నాము. రేపు కలెక్టర్ కార్యాలయం దగ్గర చేస్తాము. 2 రోజుల పాటు. ఇప్పటి వరకు కూడా మా డిమాండ్లు అలాగే పెండింగ్ ఉన్నాయి. పోయిన ప్రభుత్వం అలాగే పెండింగ్ పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా ఇలాగే జరుపుతూనే ఉంది. మాకు ఇప్పటి వరకు కూడా ప్రధాన సమస్యలు, ఒకటి పే స్కేలు. పోయిన ప్రభుత్వం అమలు పరుస్తామనింది, ఈ ప్రభుత్వం కూడా అమలు పరుస్తామని పోయిన ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా చర్య తీసుకొని పే స్కేల్ అమలు పరచాలని కోరుకుంటున్నాము. నామినీ వీఆర్ఏలో దరిదాపుగా చాలా మంది ఉన్నాము. అయినప్పటికీ ఇప్పటి వరకు నామినీ వీఆర్ఏ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ వారికి కూడా క్రమబద్ధీకరించకుండా అట్లాగే పెండింగ్ పెట్టింది. నామినీ వీఆర్ఏలను వెంటనే క్రమబద్ధీకరించాలి. అర్హులైన వీఆర్ఏలకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. చాలా పోస్టులు ఇప్పటి వరకు కూడా చాలా అటెండర్ కానీ, విఆర్ఓలు కానీ, డ్రైవర్లు కానీ, వాచ్మెన్లు కానీ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ 20 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇప్పటికే ప్రమోషన్లు కూడా అలాగే పెండింగ్ పెట్టినారు. అవన్నీ కూడా మాకు అమలు పరచాలని కోరుకుంటున్నాము. చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలు చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా నిలబెట్టేస్తున్నారు. మాకు ప్రమోషన్లు ఇవ్వలేదు. కనీసం చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు కూడా వారి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోకపోతే మా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున చనిపోయిన వేరే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. రీసర్వేలో పాల్గొంటున్నాము. చాలా మంది ప్రతి వీఆర్ఏ రీసర్వేలో ఆ పొలాల్లో, రాళ్లలో, కంపల్లో, పొదల్లో తిరుగుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మా పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ, పై అధికారులు కానీ ఎవరు కూడా మాకు టీఏ ఇవ్వడం లేదు. వారికి ఏదైనా జరిగితే చూడడానికి ఒక ఇన్సూరెన్స్ కూడా చేయడం లేదు. ఇవన్నీ చేయాల్సి ఉంది. తర్వాత వాచ్మెన్లు ఉన్న చోట, వాచ్మెన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాడుకోకుండా వీఆర్ఏలనే ఇసుక కాడ కాపలా పెట్టేది, మట్టి కాడ కాపలా పెట్టేది, నైట్ వాచ్మెన్ డ్యూటీలకు, పగల వాచ్మెన్ డ్యూటీలకు ఇవన్నీ రద్దు చేసి వాచ్మెన్లు ఉన్న చోట వాచ్మెన్లు వాడుకోండి, వాచ్మెన్లు లేని చోట సీనియర్లు ఉన్నారు వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చి వాచ్మెన్లుగా మిగతా వాళ్ళని కంటిన్యూ చేయండి. మాకు ఇబ్బంది లేకుండా చూస్తారని పై అధికారులకు, అలాగే మన్నిటిని కూడా ఇప్పుడు ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి. ఖాళీ పోస్టులు కూడా ఫిల్అప్ చేయకుండా అట్లే పెట్టేశారు. ఆ చనిపోయిన వీఆర్ఏ కుటుంబానికి ఖాళీ పోస్టులు ఇస్తే వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతూ ఉంటుందని మేము ప్రభుత్వ అధికారులకు వేడుకుంటున్నాము. గత ప్రభుత్వం హయాంలో కూడా దాదాపుగా అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ యొక్క వీఆర్ఏలు అంటే ఒక వెట్టి చాకరికి వాళ్ళు బానిసలాగా చేసే పరిస్థితి ఈ పాలకులు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క విముక్తి చేయాలని చెప్పేసి న్యాయమైన కోరికలు వీఆర్ఏని రెగ్యులర్ చేయాలని చెప్పేసి 4వ తరగతి ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే అమలు చేయాలని డిమాండ్ చేశాం. పెద్ద ఎత్తున దాదాపుగా 15 రోజుల పాటు ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా కూడా వాగ్దానం చేశారు. మేము ఖచ్చితంగా 4వ తరగతి ఉద్యోగాలుగా మేము గుర్తిస్తాము, మీకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా మేము చెల్లిస్తామని చెప్పారు. అది ఏ మాత్రం ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం అవుతుంది. ఈ సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క సమస్య కూడా వీఆర్ఏ పరిష్కారం చేసిన పాపాన్ని పోలేదు. అందుకోసం మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి మీరు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానం చేశారో ఈ వీఆర్ఏ సంబంధించి వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వీరు చిన్నగా ఈ రోజు వెట్టి జాగ్రత్తతో పాటు వీరు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు కూడా ఏమాత్రం ఆదుకునే పరిస్థితి లేదు. ఈ రోజు పురుగా పుట్టలు అనేక సందర్భాల్లో వాళ్ళు అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలా, కానీ ఏదైనా పురుగా పుట్ట కాటేస్తే వాళ్ళకి ప్రమాద బీమా వర్తించే పరిస్థితి లేదు. అందుకో తక్షణంగా ప్రమాద బీమా వర్తింపజేయాలా, వాళ్ళకు వయసు సంబంధం లేకున్నట్ల వాళ్ళ చనిపోయిన కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అమౌంట్ ఆ వేతనాలు తక్షణం వాళ్ళకి విడుదల చేయాలా, అదనంగా చేసిన వాటికి కూడా అదే వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన కోరికలు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి సిపిఎం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ వాళ్ళ కోరికలు డిమాండ్ చేసేందుకు ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాల్లో మేము పాల్గొంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీఆర్ఎల్ సమస్యల పైన 3 రోజుల నుండి ధర్నాలు జరగడం జరుగుతుంది. ఈ రోజు 20వ తారీఖు గుంటకల్ డివిజన్ లోని ఆర్డీఓ ఆఫీసులో ఈరోజు ఆర్డీఓ గారిని కలిసడం జరిగింది. ధర్నా చేసి ఆర్డీఓ గారు మా సమస్యలపైన, వీఆర్ఎల్ సమస్యలపైన న్యాయమైన డిమాండ్స్ అని చెప్పి ఆయన మీవన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినట్టు జరిగింది. మా డిమాండ్ పైన వీఆర్ఎల్ ఏవే సమస్యలు ఇచ్చినామో దాని మీద తక్షణమే ప్రభుత్వానికి పంపించేసి మీ న్యాయమైన కోరికలు తీర్చామని ఆర్డీఓ సార్ హామీ ఇవ్వడం జరిగింది.
వారికి ధన్యవాదాలు తెలపడం అయినది.